హలో అండి అందరికీ. ఈరోజు మష్రూమ్ మేథీ చామన్ ఎలా చేద్దామో చూద్దాం. కొంచెం కొత్తగా ఉంది కదా, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా వాటర్ని బాయిల్ చేసుకుంటూ మష్రూమ్స్ని యాడ్ చేసుకోండి. నేను ఒక 200 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్స్ని తీసుకున్నాను. అందులో కొద్దిగా పసుపు వేసి ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద బాయిల్ చేయండి. 3 మినిట్స్ బాయిల్ చేయడం వల్ల ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది మనకి మష్రూమ్స్. 3 మినిట్స్ అయిపోయాక వీటన్నిటిని మనం తీసుకొని కోల్డ్ వాటర్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఆ కుకింగ్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే టేస్ట్ వస్తుంది. సో నేను ఒక 5 స్పూన్స్ వేసాను ఆయిల్. అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ క్యాష్యూస్ వేసి రోస్ట్ చేసుకోండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 1/2 స్పూన్ జీరా, అలానే 1/2 స్పూన్ సోంపు వేయండి. సోంపు వల్ల బాగా టేస్ట్ వస్తుంది, మిస్ చేయొద్దు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయండి 1 కప్. అందులోనే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఇది బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ మొత్తం పోయే వరకు వేయించుకోండి. ఈ మధ్యలో మనకి జీడిపప్పు, బాదం పప్పు నానబెట్టుకోండి, మిక్సీ పట్టుకోండి. అవి ఆనియన్స్ అన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు టొమాటోస్ వేసుకోండి. టొమాటోస్ని హై ఫ్లేమ్ మీద, మీడియం ఫ్లేమ్ మీద బాగా కలపెట్టుకోండి. స్కిన్ అంతా సపరేట్ అయ్యి టొమాటోస్ బాగా కుక్ అయిపోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం అన్నీ వేసుకోండి. ఉప్పు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కసూరి మేతి ఒక పెద్ద స్పూన్ తీసుకొని ఇలా వేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఇలా పైకి రావాలి. ఇలా పైకి కనిపించిన తర్వాత నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. సో దట్ మసాలా అన్నీ బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా బాగా ఉంచేసి 1.5 కప్, బాగా సన్నగా అనేమి అవసరం లేదండి, కొంచెం లావుగా అయినా పర్లేదు. మెంతి కూర 1.5 కప్ తీసుకున్నాను. ఇది మాత్రం బాగా మెంతి కూర అంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చేదు అనేది ఉండదు, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక మనం ఇందాక చేసుకున్న కాజు, బాదం పేస్ట్ని వేసుకున్నాను. దీన్ని కూడా మనం ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు కొద్ది హాట్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ హాట్ వాటర్ అనేది మీ కర్రీకి ఎలా కన్సిస్టెన్సీ కావాలో అలా వేసుకోండి. వాటర్ లూజ్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని చిన్న చిన్న పీసెస్గా, ఒక 6 మష్రూమ్సే, ఎక్కువ కాదు, అలా చేసుకొని అలానే రోస్ట్ అయిన కాజు, బాయిల్ చేసుకున్న మష్రూమ్స్ ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు కర్రీ కన్సిస్టెన్సీని బట్టి హాట్ వాటర్ వేసుకోవాలో వద్దో చూడండి. ఒక 4 మినిట్స్ అలా ఉంచిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒకవేళ వెంటనే తినే పని, ఒక 2-3 మినిట్స్లో తినే పని అయితే వాటర్ అవసరం లేదండి. ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత తినే పని అయితే వాటర్ వేసుకోండి. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే తర్వాతకి సెట్ అవుతుంది. లాస్ట్లో అయిపోయాక ఇలా క్రీమ్ వేసుకోండి. మీకు ఎక్కువ క్రీమ్ అయితే టేస్ట్ బాగుంటుంది. అలానే ఒక 1/2 స్పూన్ కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఒకటి ఏంటంటే, మీరు క్రీమ్ వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి, లేదంటే క్రీమ్ కర్డిల్ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. అంతే, ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, మష్రూమ్ మేథీ చామన్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ వీడియో, share and comment.